ఏంట్రా మీ ఇద్దరు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏం లేదు నాన్న, నేను ఫ్లాట్ కొన్నాను. ఓహో, ఫ్లాట్ కొన్నావా? 2 ఇయర్స్ బ్యాక్ ఉగాదికి నీవు అల్లం కొన్నావు కదూ? అవును నాన్న. లాస్ట్ ఇయర్ ఉగాదికి నీవు బెల్లం కొన్నావు కదూ? అవును నాన్న. మరి ఈ ఉగాదికి డైరెక్ట్గా ఫ్లాట్ కొన్నావు ఎందుకు? నేను ఫ్లాట్ ఎందుకు కొన్నానంటే నాన్న, అది ఆ, మన ఆఫీస్కి చాలా దగ్గరగా ఉంది. అర్ధగంటలో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళగలను. ఆ, ఎలా వెళ్తావురా ఎయిర్పోర్ట్కి అర్ధగంటలో? గండి మైసమ్మ నుంచి ఎయిర్పోర్ట్కి అర్ధగంటలో వెళ్ళొచ్చు అని బిల్డర్ చెప్పాడు నాన్న. అరే, వాడు నిన్ను ఫూల్ చేశాడురా. ఆ, ఏ బిల్డర్ దగ్గర కొన్నావిది అంటే ఆ, ఎటువంటి బిల్డర్ వీడు అంటే చాలా ఫేమస్ బిల్డర్ నాన్న. ఆయన పేరు రుబ్రిక్ త్రిపుర. ఓహో, రుబ్రిక్ శ్రీవేన్ త్రిపురలో ఫ్లాట్ కొన్నావా అని? అవును నాన్న. 75,000 లక్షల ఫ్లాటు 55 లక్షలకే ఇస్తున్నాడు. అరే, అలా ఎలా ఇస్తున్నాడురా? పైసా తగ్గించను అని చెప్పిన బిల్డరు 75 లక్షల ఫ్లాటు నీకు 55 లక్షలకి ఎందుకు ఇస్తున్నాడంటావు? ఏం లేదు నాన్న, ఇప్పుడు ఉగాదికి ఫెస్టివల్ డిస్కౌంట్ అని 20 లక్షలు తగ్గిస్తున్నాడు. ఓ, అయితే ఇది ఇంటెలిజెంట్ చాయిస్ అంటావా అంటే? అవును నాన్న. 75 లక్షల ఫ్లాట్ ఈ ఉగాదికి 55 లక్షలకి ఇస్తున్నాడు బిల్డర్. అది కాకుండా మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు 40,000 నాకు రెంటల్ ఇన్కమ్ ఇస్తా అన్నాడు నాన్న. ఒరే బడుద్దాయ్, ఇదంతా ఎలా నమ్మావురా? అది రుబ్రిక్ మురుమురా అయి ఉండొచ్చు. నీవు రుబ్రిక్ త్రిపుర అనుకుంటున్నావు. కాదు నాన్న, మురుమురా కాదు, ఇది రుబ్రిక్ త్రిపురనే నాన్న. సరేలే, అయితే 2 ఇయర్స్ బ్యాక్ నీవు అల్లం కొన్నావు అంటే కారం అని అర్థము. లాస్ట్ ఇయర్ నువ్వు బెల్లం కొన్నావు అంటే తీపి అని అర్థము. కానీ ఈ ఇయర్ చేదు చేదు పని చేసావరా? అదే నువ్వు ఫ్లాట్ కొని ఈ ఉగాది మొత్తం సర్వనాశనం చేసావు కదరా బడుద్దాయి. నీవు సరే, ఏంటమ్మా నీవింత హ్యాపీగా ఎందుకున్నావు? నేను కూడా అంతేనాన్న. శ్రీవెన్ త్రిపురలో నేను కూడా ఫ్లాట్ కొన్నాను. ఎందుకు కొన్నావే? నీకు పోయే కాలం ఏమొచ్చింది? ఏం లేదు నాన్న, ఇంటెలిజెంట్ చాయిస్ అంటే నేను కూడా ఇంటెలిజెంట్ లేడీ అనుకొని నేను అక్కడ ఫ్లాట్ కొన్నాను నాన్న. ఎందుకు కొన్నావే అక్కడ ఫ్లాటు? ఏం లేదు నాన్న, పొజిషన్ వరకు నాకు 40,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అది ఇంటెలిజెంట్ చాయిస్ అనుకొని నేను ఆ రుబ్రిక్ శ్రీవెన్ త్రిపురలో ఫ్లాట్ బుక్ చేశాను నాన్న. ఓహో, బిల్డరు మీ ఇద్దరి లక్షణాలు చూసి మీ ఇద్దరికీ టోపీ వేసినట్టున్నాడే. మీరిద్దరు హ్యాపీ మొఖాలు చూసి నాకు డౌట్ వచ్చి అడిగాను. ఇది గ్యారంటీ మీరు ఈ రుబ్రిక్ శ్రీవెన్ త్రిపురలనే బుక్ చేసి ఉంటారు కాబట్టి ఇలా ఉన్నారు. ఫస్ట్ బుక్ చేసినప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారమ్మా. తర్వాత మీకు యాక్చువల్లీ గేమ్ అర్థం అవుతుంది. అప్పుడు మీ బతుకులు బస్ స్టాండ్ అవుతాయి తల్లి. అవునా నాన్న, అవునా నాన్న, మా ఇద్దరికి తెలియదు నాన్న, క్షమించండి నాన్న. ఇప్పుడు మనము చూసిన యాడ్ రుబ్రిక్ శ్రీవెన్ త్రిపుర అంటే అసలు ఈ యాడ్స్ ఎలా తయారు చేస్తారు? ఈ యాడ్లో వీళ్ళకు ఈ యాక్టర్స్ కన్నా మంచి వాళ్ళు ఎవరు దొరకలేదా? ఆ ఫ్లాట్ తీసుకున్నవాడు ఆఫీస్ బాయ్ లాగా ఉంటాడు. ఈ ముసలాయన అసలు ఈ లోకంలో ఉన్నానా లేదా అన్నట్టే ఉంటాడు. ఆ అమ్మాయి
అసలు ఇంటెలిజెంట్ కాదు అని తెలుస్తుంది, కానీ నేను ఇంటెలిజెంట్ పని చేసిన అంటది. అసలు ఆమె అంటే జస్ట్ కాలేజ్ గ్రాడ్యుయేట్ లాగా ఉంది. ఆమె 55 లక్షలు వేసి ఫ్లాట్ తీసుకుంటుందట. అంటే మన రియల్ ఎస్టేట్లో నేను చెప్పిన విషయం కరెక్ట్ అవుతుందా లేదా మీ కళ్ళ ముందరనే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యాడే నిజం అనుకుందాం. రుబ్రిక్ శ్రీవెన్ త్రిపుర. అయితే దీంట్లో 75 లక్షల ఫ్లాట్ ఒక బిల్డర్ 55 లక్షలకి ఇస్తున్నాడు, 20 lakhs డిస్కౌంట్. ఇదైతే యాడ్ కదా, డైరెక్ట్ యాడ్ కదా, దీంట్లో ఏది నా సృష్టి ఏం లేదు. ఇది ఎన్నో రోజుల నుంచి వస్తుంది. ఆ ముసలాయన వచ్చి, ఏంటమ్మా మీరంతా ఇలా ఉన్నారు ఏంట్రా, ఈ వాయిస్ అయితే మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆయనకు ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి. ఈ బ్యూటిఫుల్ గోల్డెన్ వాయిస్ అన్ని యాడ్స్లో రావాలని ఆ ముసలాయన అందరు అప్రోచ్ అవుతున్నట్ట, వాళ్ళ కర్మ. అయితే ఈ 75 lakh ఫ్లాట్ 55 lakh బిల్డర్ ఎందుకు ఇస్తున్నాడు? దానికి తగిన అడ్వర్టైజ్మెంట్, గండి మైసమ్మ టు ఎయిర్పోర్ట్ 30 minutesలో చేరుకోవచ్చు, ఇదంతా ఫేక్ అని మనకు తెలుసు. అయితే 20 lakh డిస్కౌంట్ బిల్డర్ ఎందుకు ఇస్తున్నాడు? సరే, బిల్డర్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ పొజిషన్ వరకు 40,000 రెంటల్ ఆఫర్. మీరు ఇమాజిన్ చేయండి, గండి మైసమ్మాల డబుల్ బెడ్రూమ్ 40,000 రెంట్ ఉందా? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, గండి మైసమ్మాల ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 40,000 రెంట్ ఉందా? అంటే ఎవరైనా బుద్ధి ఉన్నోడు, అది థర్డ్ రేటెడ్ యాడ్. ఇప్పుడు చూడండి, ఆ రుబ్రిక్ శ్రీవెన్ త్రిపుర ఎవడో బిల్డర్, వాడికి తెలియదు, కానీ అన్ని కోట్లు వేసి అంత పెద్దది కట్టి ఈ యాడ్ ఎంత దరిద్రంగా ఉందంటే, కాలేజ్ పిల్లలు ఏ 500కో 1000కో నేను యాక్టింగ్ చేస్తా అంటే యాడ్ చేపిస్తే ఎట్లుంటుందో అట్లుంది. సరే, వాళ్ళ కర్మ, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నదో లేదో తెలియదు. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 75 lakh ఫ్లాట్ 55 lakh ఇస్తున్నాడు. అదే కాకుండా 40,000 రెంటల్ ఇన్కమ్ 1 year వరకు ఇస్తున్నాడు. అంటే నియర్లీ ఒక 5-6 lakhs డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 55 - 5 5-6 lakhs అంటే దాదాపు 48 lakhs. అంటే 75 lakhs ఉన్న ఫ్లాట్ 45 to 48 lakhs మధ్యలో బిల్డరే ఆఫర్ చేస్తున్నాడు. దీంట్లో నో సీక్రెట్. అంటే ఇలాంటి యాడ్స్ చాలా మంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ ఇవ్వలేకపోతున్నారు. నేను మీకు ఎప్పుడో చెప్పిన, అంటే బల్క్లో ఫ్లాట్స్ ఏ రేటుకు హ్యాండ్ ఓవర్ అవుతున్నాయి డబుల్ బెడ్రూమ్ అని. ట్రిపుల్ బెడ్రూమ్ కూడా 38 lakhs అని చెప్పిన. ఇది ఆన్ గ్రౌండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అన్ని యాడ్స్ ఇటువంటివి వస్తాయి. డిస్కౌంట్ చెప్పకపోయినా ఈ అంటే రెడీ టు మూవ్ ఇన్ కూడా మీరు కట్టే వరకు 1 year వరకు మేము రెంట్ ఇస్తాము అని ఇదొక ఆఫర్ కూడా వస్తుంది. అంటే రెడీ టు మూవ్ ఇన్ కూడా 1 year రెంటల్ ఆఫర్స్ వస్తాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా భయపడి చేస్తున్నారా, లేదా రియల్గా సిచ్యువేషన్ ఇలా ఉందా? మనం అబ్జర్వ్ చేస్తే ఈ డిస్కౌంట్ లేయర్ మెథడ్లో ఇస్తున్నారు. లేయర్స్లో అంటే ఫస్ట్ 75 55 lakh 55 lakh రెంటల్ ఆఫర్, ఇంకా ముందు స్టాప్ ఆఫర్లు ఇంకేమైనా ఇంటర్నల్ ఆఫర్స్ ఉండవచ్చు. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెఫినెట్లీ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఎవరు దిగి రావడానికి ట్రై చేయకపోయినా మార్కెట్ ఈజ్ డ్రాగింగ్ దీస్ పీపుల్ డౌన్.
ఇదే కాకుండా ప్రతి 2 monthsకి ఒకసారి ప్రాపర్టీ షోలు పెట్టడం. అసలు డిమాండ్ ఉంటే, ప్రాక్టికల్గా డిమాండ్ ఉంటే ఇన్నిసార్లు ప్రాపర్టీ షో పెట్టడం అవసరమా? మీరే ఆలోచించండి. ప్రాక్టికల్గా హైదరాబాద్లో డిమాండ్ ఉంటే ఇన్ని ప్రాపర్టీస్ షోస్, నెరెడ్కో, మొన్న నెరెడ్కో ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే వాళ్ళ ముఖాలు చూడాలి మీరు, ఎంత హ్యాపీగా, ఎంత డైనమిక్గా ఉన్నారు. మీకు అర్థమైపోతుంది రియల్ ఎస్టేట్ సీన్ ఎట్లా ఉందని. నేను మీకు ఎప్పటి నుంచో బిల్డర్ దగ్గర పోయేటప్పుడు ప్రాక్టికల్ కన్స్ట్రక్షన్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్, అప్రూవల్ కాస్ట్ యాడ్ చేసుకొని ఒక రఫ్ ఫిగర్ తీసుకుపోయి ఆయన క్లెయిమ్ చేస్తున్న లిస్ట్ ప్రైస్తో మీరు పోటీ పడండి అని నేను చెప్పాను. మీరు ఒకరే ఫ్లాట్ కొనడానికి పోకుండా ఒక 5-6 అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ని తీసుకపోతే మీకు మంచి డీల్స్ వస్తాయని చెప్పిన. మీకు ఏ బల్క్ డీల్ అవసరం లేదు. ఈ యాడ్ ఒక సంకేతం. అందరూ ఇటువంటి యాడ్ ఇవ్వడానికి రెడీగా ఉండరు, ఎందుకంటే వాళ్ళ ఒక గ్రూప్లో ఉంటారు. వాళ్ళ ఏరియాని డివైడ్ చేసుకొని ఇంతకు అమ్మాలి, దీనికన్నా కిందికి పోవద్దు అని చెప్పుకుంటారు. కానీ కొంతమంది తెగింపు ఉన్నవాళ్ళు, అమ్ముడు పోని వాళ్ళు ఇలాంటి లేయర్డ్ యాడ్స్ ఇస్తున్నారు. అంటే దీన్ని అంతా ఏమంటారు? మొన్న ఏఎస్బిఎల్ చూసినారు కదా, సేమ్ ఇదే ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా 80,000 per month రెంటల్ ఆఫర్ ఇస్తున్నాం. 80,000 కన్స్ట్రక్షన్ కాకుండా బిల్డింగ్కి ఇస్తున్నాడు. అంటే ఎంత లాజిక్లెస్ ఆఫర్స్ మనకు హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్ హెల్త్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ ఇరాన్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జాబ్స్ పోతే, ఫారెన్ రెమిటెన్సెస్ తక్కువైతే, ఆ క్యాండిడేట్స్ జాబ్ వదిలి ఇక్కడ వస్తే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? అంటే ఓవరాల్ కన్జంప్షన్ అనేది ఇండియాలో పడిపోతుంది. ఇరాన్ వార్ మనం ఒక అంటే సడన్ కాన్సిక్వెన్స్ అని మనం భావించిన, మన స్టేట్ తీసుకుంటే ఇరాన్ వార్లో ఎన్ని నిజాలు ఉన్నాయో దానికన్నా అంటే 100 రెట్లు అబద్ధాలు మన స్టేట్లో మనం చూడవచ్చు. ప్రభుత్వం ఎన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తుందో అంత బద్నాం అవుతుంది. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఏమంటే ఎలక్షన్ దగ్గర వస్తుంటే స్కీమ్స్ అనౌన్స్ చేస్తే జనాలు పడిపోతారు అని. కానీ ఈ పొలిటికల్ పార్టీస్కి డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది అని తెలియదు. మీరు గత 2.5 yearsగా ఏ హామీలను మీరు దెబ్బ కొడుతున్నారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ హామీలు ఎక్కువ కొట్టకుండా ఎలక్షన్ పోయింటే ఇంకో 10 సీట్లు వస్తుండే. వాళ్ళు లాస్ట్ మూమెంట్లో అంటే దళిత్ ఓట్స్ కావాలని, ఎస్సీ ఎస్టీ యొక్క ఓట్స్ రావాలని దళిత బంధు అనేది ఒక యారో నడిచి వీళ్ళంతా అమాయకులు, మనం ఏది చెప్పినా నమ్మేస్తారు కాబట్టి ఈ రైతు బంధుతో పాటు దళిత బంధు అని చెప్పేస్తే అందరూ ఆశపడి మాకు ఓటేస్తారు అనుకున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ ఓటర్స్ చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టికాలిటీ ఆఫ్ హామీ అప్పటిదప్పుడు గుర్తుపట్టారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంది, ఎస్సీ ఎస్టీ ఓటర్స్ అంత థింక్ చేయరు, టెంప్ట్ అయిపోతారు, మనం ఈజీగా గెలవచ్చు అనుకున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ ఓటర్స్ చాలా అవేర్నెస్తో ఎప్పటికప్పుడు ఆలోచించి
చాలా ఇంటెలిజెంట్ డిసిషన్ తీసుకొని బాగా అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్న బీఆర్ఎస్ని అలవోకగా రూరల్ బెల్ట్లో ఓడిచ్చేశారు. అసలు వాళ్ళ పాత్రనే ఎక్కువ ఉంది. ఇంకోటి ఏమైందంటే సెలెక్టివ్ అంటే టార్గెట్ చేసింది. అంటే కొంతమందికి కార్లు ఇచ్చి చాలా మందికి ఏమీ ఇవ్వకపోవటం. అంటే ఈ దళిత బంధు స్కీమ్లో కొంతమందికి కార్లు ఇచ్చారు ట్యాక్సీ కోసం. అంటే అది చూసి చాలా మందికి రాలేదు. దానివల్ల టోటల్ అంటే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బీఆర్ఎస్ పై తిరగబడి వాళ్ళని ఓడిపోయేటట్టు చేసింది. అంటే ఈవెన్ మినిస్క్యూల్ నంబర్ ఆఫ్ ఓటర్స్, మనం తక్కువ శాతం ఓటర్స్ అనుకుంటాం కదా, వాళ్ళు కూడా ఒక ఎలక్షన్ అంటే పవర్ఫుల్ పార్టీని గద్దె దిగేటట్టు చేశారు. అంటే మనకు దీంతో ఏం లెసన్ తెలుస్తుంది అంటే మనం ఎవరిని అమాయకులు, వీళ్ళు మభ్యపడతారు అని మనం పిచ్చి పిచ్చి ట్రిక్స్ యూజ్ చేయొద్దు వాళ్ళ మీద, అది ఎలక్షన్ టైంలో. కానీ అలాంటి బీఆర్ఎస్ చేసిన మిస్టేక్ 10 times పెద్ద మిస్టేక్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. మీ బేసిక్ 6 స్కీమ్స్ ఇంప్లిమెంట్ కాలేదు, దాంట్లో 4 స్కీమ్స్ పెండింగ్ ఉన్నాయి అని క్లియర్గా అందరికీ తెలిసిపోతున్నా లాస్ట్ మూమెంట్కి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఓట్లు కొట్టేద్దామని ఒక ప్లాను. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ అమ్ముతాయి, ఎంతమందికి అందవు, ఆ అందని వాళ్ళు రివర్స్ ఓటు వేస్తారు అని. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ దొరుకుతున్నా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికన్నా 10 ట్రిక్స్ యూజ్ చేస్తున్నారు. అది కాకుండా ప్రజలకు అర్థమయ్యేలా తొందరగా తినిపోదాము అనే ఒక అంటే ఆ కాంక్ష ముఖం మీద కడపేటట్టు చేస్తున్నారు. అంటే ఎవ్వరు అడగకపోయినా మెట్రో ఇవ్వడం, ఆ RRR పై కసరత్తు, ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణము, రేడియల్ రోడ్డు, అంటే ఎవ్వరికి మౌలిక సదుపాయాలు అనే కేటగిరీలో రాని థింగ్స్ చేపట్టి వేల కోట్లు దానికి అలొకేట్ చేసి దానికి టెండర్లు పిలిచి ఆ టెండర్లు ఇచ్చి దాని ద్వారా డబ్బు పొంది నెక్స్ట్ ఎలక్షన్లో ఎలాగూ గెలవము అనే ఒక తాపత్రయం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి, హైదరాబాదులో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ గవర్నమెంట్ అనే ఫ్యాక్టర్, గవర్నమెంట్ పరోక్షంగా బూస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యక్షంగా దిగిన ఈ టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఏం చేయలేకపోతుంది. అంటే లాస్ట్ గవర్నమెంట్ దళిత బంధు ద్వారా ఏ లబ్ధి పొందాలని చూసిందో అలాంటి ఒక 5 times 10 times కాస్ట్ అయ్యే ఒక ప్లాట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. అంటే వీళ్ళ గతి కూడా అదే గతి పడుతుంది. కాబట్టి ఓటర్లను అండర్ ఎస్టిమేట్ చేసి ప్రభుత్వాలు ట్రిక్ ద్వారా నిలబెట్టుకోవాలి అంటే ఇవాళ రేపు ఓటర్స్ కూడా చాలా ఇంటెలిజెంట్గా తయారయ్యారు. నేను అందుకోసము రాబోయే ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అని చెప్పిన. ఎందుకంటే బీఆర్ఎస్ అక్కడ మోసం చేసింది, ఇష్టం వచ్చినట్టు ఖర్చులు చేసింది, కరప్ట్ గవర్నమెంట్గా పేరు తెచ్చుకుంది. కాంగ్రెస్ కూడా చేతగాని హామీలు ఇచ్చింది, దాంట్లో 2 మాత్రమే ఇంప్లిమెంట్ చేసింది. ఇంకా 2 ఏళ్లలో చేద్దామంటే పైసా చేతిలో లేదు. అది కాకుండా ఇష్టం వచ్చిన హామీలు, ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్స్ చేయటం వల్ల డబ్బు లేనప్పుడు ప్రాజెక్ట్ చేస్తుంది అంటే ఇది స్టేట్నే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనే భావన స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మరి మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో తప్పకుండా చైతన్యం రావాలి. ఎందుకంటే లక్షలు కోట్ల డబ్బు మనము మన హార్డ్ ఎర్న్డ్ ఇన్కమ్ ఇలా గ్యాంబుల్ చేసే అవసరం మనకు లేదు. నేను క్లియర్లీ చెప్పిన అతి తక్కువ ధరలో మీకు లభించబోతున్నాయి. ఇప్పుడు ఈ రుబ్రెక్, శ్రీవెన్, త్రిపుర లాంటి 100 యాడ్స్ వస్తాయి మనకు, 100 యాడ్స్ మనకు వస్తాయి. మనం రెడీగా ఉండాలి. అంటే మనం ఏం చేయనక్కర్లేదు. ఆ డిమాండ్ సప్లై అనేది
వాడుకున్నారు కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఆ డిమాండ్ సప్లై ఇప్పుడు వీళ్ళ సావు దెబ్బ అవుతుంది వీళ్ళకు. అదే కాకుండా ఇప్పుడు ఆంధ్రాలో అమరావతిలో ఏ డెవలప్మెంట్ లేకుండా, అంటే అందరూ అమరావతికి వచ్చేస్తారు డివిజన్ తర్వాత, ఏదో రకంగా మనం అంటే ఈ ఫ్లాట్స్ కానీ ఇవి అమ్మేయచ్చు అనే అతి ముందు చూపుతాం. ఇప్పుడు మన తెలంగాణలో ఎలా మెట్రో కడుతున్నాడో అలాగే, నేను మెట్రో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. పాపులేషన్ లేని చోట మీరు మెట్రో కడితే మెట్రో తప్పకుండా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే హెవీ కంజెషన్ ఉన్న సిటీలో మెట్రో 6,000 crores లాస్లో ఉంటే, అసలే పాపులేషన్ లేని హయత్ నగరు, యాదిరిగుట్ట ప్లస్ ఈ ఫ్యూచర్ సిటీకి మెట్రో వేస్తే అది అట్టర్ ఫ్లాప్ అవుతుందని చెప్పిన. దానికి ప్యారలల్ ఎగ్జాంపుల్ అమరావతిలో మనకి ఇప్పుడు దొరుకుతుంది. అంటే వందలాది ప్రాజెక్టులు కక్కుర్తి పడి పాపులేషన్ వచ్చేలోపే మనం రెడీ చేసి పెట్టుకుంటే చచ్చినట్టు మనం చెప్పిన రేట్లో కొంటారు అన్న భావనతో కట్టిన బిల్డర్స్ ఈ రాష్ట్రంలో క్యాపిటల్ రీజన్ అనేది 10 years డిలే కావటం వల్ల, అంటే ఈ పొలిటికల్ చేంజ్ వల్ల టోటల్ రియల్ ఎస్టేట్ సబ్స్టెన్స్ మారిపోయి, ఇప్పుడు 10 years బ్యాక్, 8 years 6 years బ్యాక్ కట్టిన ప్రాపర్టీస్ ఇప్పుడు కూడా అమ్ముడు పోకుండా, అంటే 5 year ఒక ప్రాపర్టీ అమ్ముడు పోకపోతే అది సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి వచ్చినట్లు లెక్క. ఈవెన్ దో ఇట్ ఈస్ అ న్యూ ప్రాపర్టీ, ఇట్ బికమ్స్ అన్ ఓల్డ్ ప్రాపర్టీ. ఇప్పుడు హైదరాబాద్లోనే 3 year old హై రైజ్ ఇస్ ఏ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ. అలాగే ఇప్పుడు అమరావతిలో ఎంత మంచి బిల్డింగ్ కట్టినా అది 3-4 years దాటిపోయింది అంటే అది సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ కింద వస్తుంది. సో వాల్యూస్ ఇప్పుడు పోటీ పడతాయి. ఏమంటే కొత్త ప్రాపర్టీస్తో పాత ప్రాపర్టీస్ పోటీ పడతాయి. ఇప్పుడు కొత్త ప్రాపర్టీస్ కన్నా పాత ప్రాపర్టీస్ అమ్ముడుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ రేట్స్లో తీవ్రమైన తేడా వస్తుంది. అక్కడనే బిల్డర్స్ నష్టపోతున్నారు. అంటే పాస్ట్ 5 yearsగా ఆ బిల్డింగ్ అలాగే పెట్టుకొని ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చిన ఆ ఇంట్రెస్ట్ రేట్ కాస్త ఈ కొత్త బిల్డింగ్తో పోటీ పడి, ఆ ఇంట్రెస్ట్ రేటు ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రెండు నియర్లీ ఒకటైపోయి వీళ్ళ ప్రాపర్టీలు మళ్ళీ అమ్ముడుపోకుండా లాస్లో అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన ఛానల్లో చెప్పేవి చాలా ఆలోచించి చెప్తాను. ఈ మెట్రోకి ఇప్పుడు అమరావతిలో కట్టే అంటే ఆల్రెడీ కట్టేసిన కన్స్ట్రక్టెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్కి క్లియర్ పొంతన ఉంది. ఎక్కడ పాపులేషన్ లేదో, ఎక్కడ గెస్ వర్క్ చేసి, ఎక్కడ ప్రాబబిలిటీ అనే ఒక ఫ్యాక్టర్ని చూసుకొని మీరు క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తారో, అక్కడ ఒక గ్యాంబుల్ కింద బ్యాక్ ఫైర్ అయిందంటే దాని పర్యవసానాలు. నేను అందుకోసం ఫ్యూచర్ సిటీ గురించి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఒక 300 feet రోడ్డు, ఒక ఇది FRDA భవనము, 2 రేడియల్ రోడ్లు, ఈ 3-4 కలిపితే అన్ని వేల కిలోమీటర్, అంటే హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్, స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఒక ఫ్యూచర్ సిటీకి ఇది ఎనఫా? ఈజ్ దిస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు క్రియేట్ కావాలంటే డిమాండ్ క్రియేట్ అయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితే దాని వయబిలిటీ ఉంటుంది. కానీ అసలు ఏం లేని చోట ప్రైవేట్ పీపుల్ రిస్క్ తీసుకుంటున్నారంటే అర్థం ఉంది. దట్ ఈస్ ప్రైవేట్ మనీ, దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్. బట్ గవర్నమెంట్ ఇంటెన్షనలీ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని తీసుకొని 13,000 acres తీసుకొని దాని యూటిలైజేషన్ ఎలాగో తెలియక దాన్ని అలోకేట్ చేసి, విచ్చలవిడిగా అలోకేట్ చేసి, దాన్ని ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి, అది నడవదు, సెంటిమెంటల్గా యూజ్ కాదు అని భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి 300 feet రతన్ టాటా రోడ్ అనేసి, అక్కడ స్కిల్ యూనివర్సిటీకి దిక్కు దివాలా లేదని ఆనంద్ మహేంద్రాని ఇగో గెలికి ఆయనను చైర్మన్గా పెట్టి, ఇక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ భవనం కట్టి 2 రేడియల్ రోడ్లు వేస్తే ఆటోమేటిక్గా జనాలు వాలిపోతారు అనుకోవడం మూర్ఖత్వం. ఇప్పుడు అమరావతి ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూచర్ సిటీ. అండ్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ సిటీ నుంచి ఏ ప్రాజెక్ట్స్ వీరు మొదలు పెడుతున్నారు, మొత్తం ప్రాజెక్ట్స్ ఎక్కడ ఆగిపోతాయంటే ఫైనాన్షియల్ వయబిలిటీ దగ్గర వచ్చి ఆగిపోతాయి. అందుకోసం నేను చెప్తున్నా అంటే ఫ్యూచర్ సిటీకి 20 years టైం ఉంది, 15 to 20 years టైం ఉంది నేను చెప్తున్నాను. ఎందుకంటే మౌలిక వసతులు మీరు కల్పించిన అక్కడ ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ వల్ల
పాపులేషన్కి మౌలిక వసతులు కల్పిస్తే కానీ ఒక ఏరియా డెవలప్ కాదు. కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఈ రుబ్రిక్ శ్రీవెన్ త్రిపుర లాంటి వందల యాడ్స్ వస్తాయి. ఎందుకంటే ఇఫ్ దిస్ 75 lakhs ప్రాపర్టీ ఈస్ గోయింగ్ అవుట్ 55 lakh, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ క్లైమ్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ సచ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే 90+ lakh ఉన్న ట్రెండ్ 75 lakhs నుంచి 55 lakhs వస్తుంది. అంటే యాడ్ బేస్డ్ చెప్తున్నాను. యాడ్ అంటే వాడు ఓపెన్గా ముఖం మీద చెప్తున్నాడు, నేను 75 లక్షల ప్రాపర్టీ 55 lakhsకి ఇస్తున్నా, అది నేను కన్స్ట్రక్షన్ చేసే వరకు 40,000 రెంట్ కూడా ఇస్తున్నా అంటాడు. అంటే హౌ డెస్పరేట్ హీఈస్. ఇలాంటి వందలాది మంది డెస్పరేట్గా ఉన్నారు, కానీ వాడు యాడ్ ఇస్తలేడు. కాబట్టి మనం అందరము హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఈ సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే వీఆర్ పేయింగ్ అట్లీస్ట్ 20 to 40% మోర్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 10-20 years ఇన్ పేయింగ్ ఈఎంఐ. అంటే ఒక 10 years ఈఎంఐ మనం ఎక్స్ట్రా పే చేస్తున్నట్టే. ఇఫ్ యూ వెయిట్ ఫర్ నెక్స్ట్ 1 or 2 years or 3 years విల్ గెట్ బెటర్ డీల్స్. అంటే మనం 10 years ఈఎంఐ సేవ్ చేసుకునే అన్ని సందర్భాలు మనకు వస్తాయని తెలియజేసుకుంటూ, ఇలాంటి అంటే మీనింగ్లెస్ యాడ్స్కి పడకుండా, ఈ రెంటల్ ఆఫర్స్కి పడకుండా, అసలు పిల్లరే లేని చోట రెంట్ ఎట్లా ఆఫర్ చేస్తాడు అని ఒక చిన్న లాజిక్ ఆ బిల్డర్ ముందర పెట్టి మీ డబ్బును సేవ్ చేసుకొని క్రైసిస్ టైంలో ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. మనకు లైఫ్ సస్టైనెన్స్ ఇంపార్టెంట్, అసెట్స్ కావు. ఫస్ట్ లైఫ్ సస్టైన్ అయితే అసెట్స్ ఎలాగైనా బిల్డ్ చేయొచ్చు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.